తీసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, హెచ్ఎండిఏ లేఅవుట్లు వేసింది, హౌసింగ్ బోర్డు ప్లాటు, అప్రూవ్డ్ అపార్ట్మెంటు, మున్సిపల్ పర్మిషను, ఆక్యుపెన్సీ సర్టిఫికెటు అన్నీ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోతూ ఉంది? ఇది ఇక్కడ వాళ్ళు బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇది ఇంతేకాకుండా హైదరాబాద్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్లరిష్ అవుతుందని చెప్పారు కదా, రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి, బయ్యర్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నటి దాకా పిలిచి ఇచ్చినటువంటి బ్యాంకులు ఇప్పుడు బ్యాంకు లోన్లు ఆపేస్తున్న పరిస్థితి. ఇన్వెస్టర్స్ భయపడిపోతున్నారు, మనకి ఎందుకు వచ్చిన గొడవలే, ఏ టైంలో ఏ పిడుగు పడుతుందో అని చెప్పని. బిల్డర్స్ ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు అంటే మహాప్రభుని దండం పెడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది సార్? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిస్థితి సార్. ఇదేదో కొంతమందికే జరిగిన అంశం అని కాదు. ఈరోజు ఐటీ హబ్ అవనివ్వండి, లేకపోతే ఫార్మాస్యూటికల్ అవనివ్వండి, మీరు ఇందాక ప్రస్తావించినవన్నీ కూడా గ్లోబల్గా హైదరాబాద్ వైపు ప్రపంచం అంతా కూడా చూసే పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇలాంటి టైంలో ప్రతి అంశాన్ని కూడా ఏదో ఒక లిటిగేషన్ తోటి అందులో ఇరికిస్తే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు జరిగింది? అసలు రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేసినప్పుడు జరిగిన తప్పులు ఇవి. అది ఎవరు చేశారు తప్పు? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పు. పాత రికార్డుని 40 సంవత్సరాల క్రితం నీ ఆస్తిని తీసుకువెళ్ళి అది డిజిటలైజ్ చేసినప్పుడు అందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని సరిచేయకుండా ఆ క్రమంలో దాన్ని తీసుకెళ్ళి 22A పెట్టడం. సో ఇలాంటి అంశాలన్నింటిలోని కూడా ఈరోజు చాలామంది, కొన్ని వేల మంది నలిగిపోతున్న పరిస్థితి. సరే, ఇవన్నీ ఒక్క విషయం విజయబాబు గారు, ఇవేవి ప్రభుత్వాలకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ తెలీదు అనుకుంటే తప్పులో కాలేసినట్టు. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. తెలిస్తే ఎంత బిగిస్తే ఎంత వస్తుంది, ఎంత బిగిస్తే మనకు బాగుంటుంది. ఇదే విధంగా అంటే ఎవరి రేంజ్లో వాళ్ళు, ఆర్ఐ రేంజ్లో ఆర్ఐ వేస్తారు, ఎంఆర్ఓ రేంజ్లో ఎంఆర్ఓ వేస్తారు, సర్వేర్ రేంజ్లో సర్వేర్ రేంజ్ వేస్తారు. సో అక్కడ ఉన్న కాస్ట్ను పెట్టి ఎవరికి వాళ్ళు పంచుకునే పరిస్థితి. సో ఒక ఐస్ క్యూబ్ చేతిలో పెడితే అలాగా 10 మందికి ఇచ్చేసరికి అలా ఏ రకంగా ఉంటుందో ఈరోజు భూముల పరిస్థితి కూడా ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. సో 99 ముందుగా సతీష్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాం. మరొకటి ఏంటంటే దానికి కొనసాగింపుగా మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆడియో రికార్డులు అయితే ఏవైతే ఉన్నాయో, లేకపోతే వీడియో రికార్డు ఏది చూస్తారో దాంతో పాటుగా మీ కీలకమైన డాక్యుమెంట్ ఏదో ఒకటి అది మీది అన్నది. ఎందుకంటే కొంతమంది ఆకతాయితనంగా ఏవో పెట్టచ్చు. సో ఇది ఒక మంచి కార్యక్రమం కోసం మేము పూనుకున్నది ఈ అంశం అన్నది. సో ఇలాంటి దాన్ని మనం డైవర్ట్ చేయకుండా నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, నిజంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు 99 చూపిస్తున్న ఆ వాట్సాప్ నెంబర్ అవనివ్వండి, లేకపోతే మా ఆఫీస్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా కూడా మీరు వచ్చి కలవచ్చు. కానీ ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఏ డాక్యుమెంట్ లేకుండా మా తాతగారిది ఎప్పుడు ఆస్తున్నదండి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీరు పెట్టండి అంటే ఆ రకమైన ఇబ్బంది మమ్మల్ని పెట్టొద్దు, మీరు పెట్టద్దు. అది రాంగ్గా మాత్రం దీన్ని డ్రైవ్ చేయొద్దు. సో సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉండి మీరు నిజంగా బాధపడితే దానికోసం ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో మమ్మల్ని వేరేగా డైవర్ట్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం ఆ రకంగా చేయొద్దు. మరొక ముఖ్య అంశం సార్, 20-30 సంవత్సరాల క్రితం ముందుగా నేను చెప్పినట్టుగా కొనుగోలు చేసిన ప్లాట్లు, అరే హెచ్ఎండిఏ ఎవరిదండి, కూడా ఎవరిదండి, హౌసింగ్ బోర్డు ఎవరిదండి, మీరు ఇచ్చిన పర్మిషన్లు కదా, ప్రతి పర్మిషన్లు మీరే ఇస్తారు. ఇచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ మొదటి ఓనర్ ఎవరు, ఆ రెండో ఓనర్ ఎవరు, మీ తాతగారు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగినారు కదా, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ నాన్నగారు ఎవరు, మీకు ఏ రకంగా ఈ డీడ్ వచ్చింది, ఈ గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తరతరాలు మారుతున్నప్పుడు, దశాబ్దాలు మారిపోతున్నాను ఏ ఫ్యాక్టరీలో 40-50 సంవత్సరాల రికార్డు నువ్వు చూపించు, అది చూపిస్తేనే నేను 22Aలో నుంచి దీనంటే అప్పుడున్న కాస్ట్ ఎంత, ఇప్పుడున్న కాస్ట్ ఎంత అంటే అది కోట్ల రూపాయలు అయిపోయింది. కాబట్టి మీకు సంబంధం లేని అంశం అయినప్పటికీ కూడా ఆ కోట్ల రూపాయల్లో మీకు వాటాలు ఇస్తేనే అది క్లియర్ చేస్తారు. ఇది క్లియర్ కదా, క్లియర్ పిక్చర్, ఇది కనిపిస్తున్న అంశాలు, డాక్యుమెంట్స్ అన్ని చెప్తున్న అంశాలు. సో దీని నుంచి ప్రభుత్వం ఎంత త్వరగా పారదర్శకంగా బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత మంచిది. ముఖ్యంగా అధికారులు కూడా చాలా మంది ఎవరెవరు ఉన్నారు ఏంటన్నది మాకు ఫోన్లు వస్తున్నాయి. సరే, మొదటి రోజు కాబట్టి ఇది ఇప్పుడే మేము అడుగు మొదలు పెట్టాం కాబట్టి పూర్తిగా వివరాలన్నీ కూడా చెప్పట్లేదు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరికి ఎంతంత అందుతున్నాయో అంత పక్కా రికార్డులతోటి, పక్కా ప్రూఫ్స్ తోటి మా దగ్గర ఉన్నాయి. కొంతమంది అన్నీ అని చెప్పట్లేదు. సో ఇక్కడి నుంచి మా అడుగులు వేరే రకంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు. కాబట్టి పారదర్శకంగా పని చేయండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి చూడండి, మంచి చేయడానికి చూడండి. లేదు మీ ద్వారా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నా అంటే మా అడుగులు వేరే రకంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా వెళ్ళాలి సార్, మనం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళకి తెలియపోవచ్చు కదా, ఈ మంత్రులకి కానీ ముఖ్యమంత్రులకి కానీ వాళ్ళకి తెలియపోవచ్చు. ఖచ్చితంగా మీ ముందుకు కూడా తీసుకొస్తాం సార్. ఎవరైతే రెవెన్యూ మినిస్టర్లు ఉన్నారో, ఎవరైతే సీఎం గారు ఉన్నారో, మీ ముందుకు కూడా ఖచ్చితంగా పక్కా ఆధారాలతో మేము తీసుకొస్తాం. న్యాయం చేసే విధంగా వినండి. మీరు కూడా ప్రజల కోసమే సేవ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు మాతో పాటు పాల్చుకుంటారని ఆశిస్తాం. కోసం ఇప్పుడు